ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మరొక గొప్ప వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. అదేమిటంటే, మన జీవితంలో సమస్తము జరిగించేవాడు ఆయనే అంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏది జరగాలని ఆశపడుతున్నావు, ఏ అద్భుతము, ఏ గొప్ప కార్యము, ఏ ఒక్క మేలు నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, ఏది నువ్వు జరగాలని ఆశపడుతున్నావో అది సమస్తము కూడా దేవుడి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆయన ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏది ఆయన అనుమతి లేనిదే, ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే మన జీవితంలో జరగదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో జరగవలసిన ఆ గొప్ప కార్యము, ఆ గొప్ప మేలు, ఆ యొక్క గొప్ప సన్నివేశము ఆ ఫలానా వ్యక్తి ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా జరుగుతుందేమో, వాళ్ళు వస్తే నా జీవితంలో ఆ కార్యం జరుగుతుందేమో, వాళ్ళు సహాయపడితే నాకు పని అవుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే సమస్తమును జరిగించేవాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ భూమిలో సమస్త సృష్టికి ఆధారమైనది దేవుడు మాత్రమే. మన దేవుడు ప్రతి విషయానికి ఆయన మనం ఆధారం చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే సమస్తమును ఆయన ద్వారా మాత్రమే కలుగుచున్నది, సమస్తము ఆయన ద్వారా మాత్రమే జరుగుచున్నది. నీ జీవితంలో ఏ గొప్ప కార్యము, ఏ గొప్ప మేలు, ఏ ఒక్క అద్భుతము నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో అది సమస్తము ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ విషయాన్ని బట్టి నువ్వు ఆశిస్తున్నావు, ఏ విషయాన్ని బట్టి నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, నా జీవితంలో ఆ గొప్ప మేలు జరగాలయ్యా, ఇది నాకు జరగాలయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా, నా అప్పుల నుంచి విడుదల కావాలయ్యా, నాకు మంచి ఉద్యోగం కావాలి, నాకు నా వ్యాపారంలో మంచిగా నేను రాణించాలి, నా చదువులో మంచిగా రాణించాలి, ఏ విషయాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావైతే దాన్ని గురించి సమస్తమును ఆయన జరిగించేవాడుగా ఉన్నాడంట. నువ్వు నీ ద్వారా, నీ నిర్ణయాల ద్వారా, లేదంటే ఎవరో నీకు ఇచ్చిన సలహాల ద్వారా అది జరగదు. కానీ సమస్తమును దేవుడి ద్వారా మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే జరిగిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో ఏదైతే గొప్ప కార్యమో, ఏదైతే గొప్ప స్వస్థత, ఏదైతే గొప్ప గర్భఫలము, ఏదైతే అభివృద్ధి నీ జీవితంలో నువ్వు కావాలనుకుంటున్నావో సమస్తము ఆయన జరిగిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయనను మనం కలిగి ఉండగా, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండగా, ఆయన మనల్ని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఈరోజు మనమందరం ఆయన పిల్లలమని, ఆయన యొక్క బిడ్డలమని మనం పిలువబడుతున్నామంటే ఆయన మన పట్ల ముందుగానే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఈరోజు మనము ఆయన పిల్లలంగా మనం తీర్చబడుతున్నాం. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను ఎందుకు పిలిచాడో, నిన్నెందుకు ఆయన పేరు చెప్పున నిన్ను తన బిడ్డగా తను అంగీకరించాడో, నీ జీవితంలో ఆయన గొప్ప మేలు జరిగించాలని, నీ జీవితాన్ని ఆయన గొప్పగా మార్చాలని, నిన్ను గొప్పవానిగా, గొప్పదానిగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా, అంత గొప్ప వ్యక్తిని నీ జీవితంలో కలిగి ఉండి కూడా ఇంకా ఎందుకు చింతపడుతున్నావు, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? నా జీవితంలో అది జరగలేదే, ఇది జరగలేదే, నాకు ఇంకా అది రాలేదే, ఆ మేలు ఇంకా, నా అవసరతలు ఇంకా తీరలేదే, నేను ఏదైతే కోరుకుంటున్నానో నా జీవితంలో ఇంకా జరగలేదని నువ్వు చింతపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సమస్తమును ఆయన జరిగించేవాడంట. నీ జీవితంలో ఏదైతే నువ్వు జరగాలనుకుంటున్నావో, నీ భవిష్యత్తు నువ్వు ఎలాగైతే ఊహించుకుంటున్నావో, నీ యొక్క కుటుంబం గురించి నువ్వు ఎలాగైతే ఆలోచిస్తున్నావో, ఏ గొప్ప మేలు, ఏ గొప్ప అద్భుతము, ఏ ఒక్క మహత్కార్యము నీ జీవితంలో నువ్వు జరగాలనుకుంటున్నావో సమస్తమును ఆయన జరిగించేవాడుగా ఉన్నాడంట. అవును ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా సమస్తమును ఆయన జరిగించేవాడుగా ఉండి నిన్ను గొప్ప చేయవాడుగా ఆయన ఉన్నాడు.
అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా దేవా. అయా, మన జీవితంలో మీరు సమస్తమును జరిగించేవాడుగా ఉన్నందుకు వేలాది స్తోత్రం. అవును తండ్రి, ఈ సమస్త మానవాళికి, ఈ సమస్త సృష్టికి మీరే ఆధారభూతుడు. సమస్తమును సర్వమును మీ ద్వారానే కలిగి ఉన్నది. సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తవి నీవే గనుక మా జీవితంలో ఏ గొప్ప మేలు, ఏ గొప్ప అద్భుత కార్యం జరగాలన్నా అది కేవలం నీ ద్వారా మాత్రమే, నువ్వు ఆజ్ఞాపిస్తే మాత్రమే అది జరుగుతుందని అయా బిడ్డలతో ఈరోజు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అయా వాళ్ళ జీవితంలో ఏ గొప్ప కార్యము, ఏ గొప్ప మేలు, ఏదో ఒక అద్భుత కార్యం వాళ్ళ జీవితంలో జరగాలని ఆశపడుతున్నారో అయా అది మీరు జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని, అయా వాళ్ళ జీవితంలో మీరు ఏదైతే గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారో అది జరిగించి నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.